రాజకీయంగా అరాచకం జరుగుతూ ఉన్నప్పుడు, బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు, వ్యవస్థలన్నీ టార్గెటెడ్గా కొందరి మీద గురిపెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు మనలో చాలామంది మాట్లాడుతుంటారు, జనం తెలుసుకోవాలి, జనం రిలీజ్ కావాలి, జనం కళ్ళు తెరవాలి అంటూ ఉంటారు. సాధ్యమేనా ఇది? జనం తెలుసుకుంటారా? కళ్ళు తెరుస్తారా? రిలీజ్ అవుతారా? అసలు పాలిటిక్స్ కానీ మన సొసైటీ కానీ ఎలా వర్క్ అవుతాయో తెలుసా మీకు? 1% ఫార్ములా తెలుసా మీకు? ప్లూటోక్రసీ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఇలాంటి ఫార్ములా తెలిస్తే గనక జనం సైకాలజీ ఎలా ఉంటుందో, రాజకీయమైన, వ్యాపారమైన, ఇంకే ఏదైనా సరే సామాన్య జనంతో ఎలా వ్యాపారం చేస్తాయో, చెడుగుడు ఆడతాయో మనకు అర్థమవుతుంది. మాబ్ సైకాలజీ అంటారే, ఆ మాబ్ సైకాలజీని ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మేనేజ్ ఎలా చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేది ఈ 1% ఫార్ములా. ఏంటి ఈ ఫార్ములా? ఎలా వర్క్ అవుతుంది తెలిస్తే గనక మనకి రాజకీయం అర్థమవుతుంది, మ్యానిపులేషన్స్ ఎలా జరుగుతాయో, మీడియా మన బ్రెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తుందో తెలుస్తుంది, ఏం చేయాలో కూడా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అందుకోసం మోర్ దెన్ పాలిటిక్స్, ఇది మన ఆలోచనలకి, జీవితానికి సంబంధించిన విషయం. మరి ఈ ప్లూటోక్రసీనా 1% ఫార్ములానా అంటే ఏంటి? రాజకీయాల్లో దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు డిస్కస్ చేద్దాం రండి. వరల్డ్ వైడ్గా మాబ్ సిచ్యువేషన్స్ని అంటే జన బాహుళ్య అభిప్రాయాల్ని అర్థం చేసుకోవడానికి, డిఫైన్ చేయడానికి, డీకోడ్ చేయడానికి ఒక ఫార్ములా చెప్తూ ఉంటారు. అదేంటో తెలుసా? 1% డిసైడ్ చేస్తారట, అంటే 1% మంది డిఫైన్ చేస్తారట, 4% వాళ్ళకి పప్పెట్స్గా ఉంటారట. 1+4 5% అయింది కదా. ఇక మిగతా 95%లో 90% కళ్ళు మూసుకుని ఉంటారట, అంటే సాధారణ జనం ఎటు తెలుసుకోలేకుండా ఉంటారని. ఓన్లీ రిమైనింగ్ 5% ఉన్నారు చూసారా, వీళ్ళు మాత్రమే ఫైట్ చేస్తుంటారట. మొత్తం కలిపితే 100%. లెక్క చూడండి, 1% డిసైడ్ చేస్తారు, 4% పప్పెట్స్, 90% అస్లీప్, నిద్రపోతూ ఉంటారు. ఎటొచ్చి మిగిలిన 5% ఉన్నారు చూసారా, వీళ్ళు ఫైట్ చేస్తుంటారు. వీళ్ళు ప్రత్యర్థులు అనుకోండి, ఆలోచన పరులు అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన తెలివున్న న్యూట్రల్స్ అనుకోండి, ఏ పేరైనా పెట్టండి. ఇది వరల్డ్ వైడ్గా ఉండే ప్యాటర్న్. బిజినెస్లో చూడండి, ఇది అప్లై చేసి చూస్తే మీకు కరెక్ట్గా కనపడుతుంది. ఇండియా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు, వాళ్ళతో కలిసి వ్యాపారం చేసేవాళ్ళు ఇంకో 4% ఉంటారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు ఒక 5% ఉంటారు. చూడండి, సేమ్ ఫార్ములా. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే, ఏ సమాజంలో అయినా సరే, నియో రిచ్ అని చెప్పగలిగిన వాళ్ళు 1% ఉంటారు. నెక్స్ట్ లేయర్లో ఉన్నవాళ్ళు 4% అనుకుంటే మిగతా వాళ్ళందరూ మిడిల్ క్లాసా, అంతకంటే తక్కువలోనా ఉంటారు. చూసారా? అంటే పవర్ అయినా, వెల్త్ అయినా డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఇదే ఫార్ములా ప్రకారం. మరి రాజకీయాల్లో అయితే ఈ ప్యాటర్న్ ఇంకా పర్ఫెక్ట్గా కనబడుతుంది మనకి. 1% డిసైడ్ చేస్తారని చెప్పాం కదా, వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అనుకోండి, పార్టీ అనుకోండి, ఏమైనా అనుకోండి. 4% పప్పెట్స్ ఉంటారు వాళ్ళకి అన్నా కదా, అంటే వాళ్ళు చెప్పినట్టు ఆడేవాళ్ళు అనమాట. ఇది వ్యవస్థలు కావచ్చు, మరీ ముఖ్యంగా మీడియా కావచ్చు, సిస్టమ్స్ని మేనేజ్ చేసే బృందం అనమాట ఇది. దీనికి ఏ పేరైనా పెట్టండి. వీళ్ళు ఆ 1% ప్రయోజనాలని కాపాడడం కోసం ఆ 1%కి తగ్గట్టుగా మైండ్ మేనేజ్ చేసే సిస్టమ్స్ని నడుపుతూ ఉంటారు, క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రయోజనాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ 1% అంటే ఈ 1+4%, ఈ 5% కోఆర్డినేట్ అయి పనిచేస్తుంటారు. 90% జనం కదా, వీళ్ళకి ఏం ఎక్కించాలి, ఎలా పురెక్కించాలి, ఎలా కీ ఇవ్వాలి అనేది ఆ 1% డైరెక్షన్లో ఈ 4% చూసుకుంటారు. 90%ని మ్యానిపులేట్ చేస్తారు, ప్రచారం చేస్తారు, క్యాంపెయిన్లు చేస్తుంటారు. వీళ్ళు టార్గెట్గా రెచ్చగొడుతుంటారు, ఎమోషనలైజ్ చేస్తుంటారు, గంతలు కడుతూ ఉంటారు, నమ్మిస్తారు. జనం ఉన్నది నమ్మడానికి అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడైతే ఆ ట్రాప్లో పడ్డారో రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా వస్తుంది. మరి రిమైనింగ్ 5% ఏం చేస్తారు? వీళ్ళు ఆ 1% విధానాలని ఈ 90%కి చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి పోరాడుతూ ఉంటారు. అది విధానపరంగా కావచ్చు, ఆలోచనల పరంగా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావచ్చు. ఓన్లీ 100% సొసైటీలో 5% మాత్రమే తెలివిగా ఉంటారనమాట. లోపాలని, తప్పుల్ని, అరాచకాలని క్వశ్చన్ చేస్తుంటారు, ఎత్తి చూపుతూ ఉంటారనమాట. ఈ 5% మంది వీళ్ళకి రీచ్ అవ్వడం అనేది ఎంత హర్క్యులస్ టాస్క్. అదే అధికారంలో ఉన్న వాళ్ళైతే వ్యవస్థల చేతిలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. వేరాజ్ వీళ్ళ దగ్గర ఆ వ్యవస్థ ఏమి ఉండదు, ఆలోచనతో మాత్రమే రీచ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం అనమాట. ఎక్కడైనా సరే సిస్టమ్స్ ఇదే ఫార్ములా ప్రకారం పనిచేస్తాయి. దీన్ని ఒక రకంగా ప్లూటోక్రసీ అంటారు. ప్లూటోక్రసీ అంటే ఆ ప్లూటో అనే గ్రహం ఏదో ఇదివరకు ఉండేది కదా, చిన్నది, ఆ కొద్ది మంది డిసైడ్ చేస్తారు కాబట్టి ప్లూటోక్రసీ అనుకుంటున్నారా? కాదు. ప్లూటో అంటే ప్లుటాక్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో వెల్త్ అని అర్థంట. అంటే వెల్త్ ఉన్నవాడు, పవర్ ఉన్నవాడు, సిస్టమ్ని ఒడిసి పట్టినవాడు అని అర్థం. వాళ్ళు అనుకున్నట్టుగా సొసైటీని, సిచ్యువేషన్స్ని
హ్యాండిల్ చేయడాన్ని, మ్యానిపులేట్ చేయడాన్ని, డైవర్ట్ చేయడాన్ని, డీవియేట్ చేయడాన్ని ప్లూటోక్రసీ అని అనుకోవచ్చు. ఇవాళ రేపట్లో డెమోక్రసీస్ అన్ని ప్లూటోక్రసీని అయిపోయినాయి కదా. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసే స్కోపు, అప్లికబిలిటీ ఉంటాయి చూడండి. ఈవెన్ మన కేంద్రంలో అయినా అనుకోవచ్చు. సిస్టమ్స్ అన్నీ కొందరికి అనుకూలంగా పనిచేస్తాయి. 90% మంది తెలుసుకోవడానికి సిద్ధపడరు, తెలుసుకునేంత డెసిసివ్ పవర్ అనేది వాళ్ళకి ఉండదు అనేది మాబ్ సైకాలజీ. అందుకోసమే క్యాంపెయిన్స్, ప్రచారాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. అంతే కదా, 5 ఏళ్లకు ఒకసారి ఇలా ఉంది అని చెప్పి ఒప్పించే పద్ధతి ఇదివరకు. గత 10 ఏళ్లుగా అసలు మీడియా వ్యవస్థలు పూర్తిగా సైడ్ తీసుకుని రాజకీయ ప్రయోజనాలు కాపాడడానికే పనిచేస్తూ ఉన్న రోజులు కదా. అంటే 5 ఏళ్లకు ఒకసారి కాదు, నిరంతరం ఈ 90% మంది కన్ను తెరవకుండా ఉండడానికి ఆ 4% పప్పెట్స్ ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఆ 4+1 ఆ 5% మీద ఈ 5% ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ 5% కనుక ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగితే 90% మంది రియలైజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందట. ఇది వరల్డ్ వైడ్ డెమోక్రసీస్ని స్టడీ చేసి డిజైన్ చేసిన ఫార్ములా. దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెడుతూ ఉంటారు, ఒక్కొక్క రకంగా డిఫైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ పర్సంటేజ్లు మాత్రం మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఉంటాయి. అందుకోసమే ఒక్క మన రాష్ట్రానికే కాదు, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అప్లై చేస్తే ఈ ఫార్ములాని కరెక్ట్గా మనకి అర్రే ఇది ఇక్కడ ఇలా జరిగిందే, ఇలానే ఉందే అనిపించే ఈక్వేషన్స్ కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? మ్యానిపులేషన్ ఇలా జరుగుతోంది, ఆ 1% ఆ 4% పప్పెట్స్ని అడ్డం పెట్టుకొని ఇలా ఆడుతున్నారు గేమ్ అనే విషయాన్ని గనక ఈ 90%లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి చెప్పగలిగితే ఆటోమేటిక్గా గేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ 5% నుంచి ఇటువైపు ఉన్న 5%కి ఈ జనం, ఈ మాబ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే 1% ఫార్ములాని సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగిన వాళ్ళు బిజినెస్లో అయినా, సొసైటీలో అయినా, మరీ ముఖ్యంగా పాలిటిక్స్లో అయినా సక్సెస్ అవుతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రచారాలకు పడిపోయి మీడియా పబ్లిసిటీలు, ఎంటర్టైన్మెంట్కి తోకూపితే గనక ఆ 1% సక్సెస్ అవుతారు. ఈ 90% కళ్ళకు గంతలు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. మీకు తెలుసా ఈ ప్లూటోక్రసీ ఫార్ములా? ఈ ఫార్ములాని బ్రేక్ చేయాలంటే ఎలాంటి విధానాలు కావాలంటారు, ఎలాంటి ఆలోచన చేయాలంటారు? మరీ ముఖ్యంగా ఈ 90% అర్థం చేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయి? డిస్కస్ చేద్దామా? ఇది విధానపరమైన విషయం. సైకాలజీని, పొలిటికల్ హ్యాండ్లింగ్ని, వ్యవస్థని డీకోడ్ చేసే ప్రయత్నం. అందుకని కామెంట్ పర్సానిఫైడ్గా కాకుండా సిస్టమ్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఉండేలాగా చూద్దాం.